కమర్షియల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ అర్లీగా వచ్చినటువంటి ఆఫీసర్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ ఫస్ట్ ఫ్లోర్ లో రావడం స్టార్ట్ అయింది. అండ్ సపోర్టెడ్లీ మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా మేడం? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ కాన్సీ అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం అదుపులోకి? మంటలు లేవు. స్లో మేడం, ప్రమాదం ఎలా జరిగిందనేది మన అంచనా వేస్తాం. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం, అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉంటాయి మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్టనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం మసిల్స్ ఫ్లో అయినాయి. ఆల్సో అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there are hardly 3-4 people. మనందరూ ఇమీడియట్ గా బయటికి ఎవాక్యుయేట్ అయిపోయారు. మేడం, ఈ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ థింగ్స్ హ్యాపెన్, యాక్సిడెంట్స్.